అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమె మరి ప్రార్థన అనే అంశాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నాం కదా. మరి ఎవరు ప్రార్థన చేసినట్టు మనం నిన్నటి దినాన్ని ఆలోచన చేస్తున్నాం? ఆగూరు ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఆగూరు దేవునికి ఎలాంటి ప్రార్థన చేశాడో మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుంటే మనకు ఈ మాటలు చక్కగా కనబడతాయి. చదువుకుందామా? చూడండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఒక 2 మాటలు నీకు తెలియపరుస్తున్నాను. నేను బ్రతికి ఉండగానే, అంటే నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహించుము, నా జీవితంలో వాటిని నెరవేర్చుము అని దేవునికి మరి ఆగూరు ప్రార్థన చేస్తున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆగూరు ప్రార్థన వంటి ప్రార్థన పరులో మరి ఇలాంటి ప్రార్థన బహుశా మరి ఎవరు కూడా చేయరేమని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనంలో ఇంకా చక్కటి మాట రాయబడింది. చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఈ లోకంలో ఏముంటాయో ఆగురికి బాగా తెలుసు. అందుకనే వ్యర్థమైన వాటిని చూడకుండా అంటున్నాడు. మరి ఈ లోకంలో మనకు చాలా వ్యర్థమైనవి కనబడతా ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది వ్యర్థమైన వాటి వైపు తిరిగి సమయాన్ని వృధా చేస్తూ వ్యర్థమైన వాటిని చూస్తూ తన జీవితాలను పాడు చేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. కనుకే మరి ఆగూరు అంటున్నాడు దేవునితో, వ్యర్థమైన వాటిని చూడకుండా, చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఒకటేమో వ్యర్థమైన వాటిని, రెండోదేమో అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. మరి ఈ రోజుల్లో అబద్ధము మరి కొన్ని కుటుంబాలను పాడు చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది జీవితాలను అబద్ధము పాడు చేస్తూ ఉందనే విషయాన్ని మనము గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది మరి అబద్ధము లేనిదే బ్రతకలేరేమో అనంతగా అబద్ధం ఆడేవారు కూడా ఈ సమాజంలో మనకు కనబడతా ఉంటారు. స్పెసిఫిక్గా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే క్రైస్తవుల గురించి. క్రైస్తవులైనబడిన వారే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారే మరి అబద్ధములు ఆడేవారు చాలామంది ఉన్నారు. మన కంటికి ఈ సమాజంలో సంఘాల్లో కనబడతా ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే దేవునికి ఆగురి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నారు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము, అబద్ధములు నాకు దూరంగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాడు. మనం అలా